ఓకే. నేను చదువుతున్నాను. సరే On the వెళ్ళండి. physical, ఆన్ ది సైకలాజికల్ లెవెల్ అక్కడ on the psychological level, the sense of lack and incompleteness is, if anything, even greater than on the physical level. As long as you are identified with the mind, you have an extremely ఎక్స్టర్నల్లీ externally derived sense of self. That is to say, you get your sense of who you are from things that ultimately have nothing to do with who you are, your social role, possessive, po- po- పొజిషన్స్ possessions, external appearance, success and failures, belief systems, and so on. This false mind made self, the ego, peace, వల్నరబుల్ vulnerable, insecure, and is always seeking new things to identify with, to give it a feeling that it exists, but nothing is ever enough to give it a lasting fulfillment. Its fear remains, its sense of lack and needness remains. Okay, sir. మీట్లోకి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలియదు. సో ఆన్ ఫిజికల్ లెవెల్లో వచ్చి మనం ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం శారీరక సంబంధంగా మారి మానసిక సంబంధం నుంచి పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు ఇద్దరు అక్కడి నుంచి ఇద్దరు అనేది ఒకటైపోయి ఒకటి నుంచి విడిపోయి మళ్ళీ మనం ఆధ్యాత్మిక ఇక్కడ వైరాగ్యాన్ని తీసుకుని ఆధ్యాత్మికంగా మనం ప్రయాణం సాగిస్తాం అనేది ఒక డైమెన్షన్ అయితే సైకలాజికల్ లెవెల్లో మనం ఎట్లా ఉంటాం అంటే మన మానసికంగా భావోద్వేగాలతో మనం ఎట్లా ఉంటాం అనేది దాని సెన్స్ ఆఫ్ ల్యాక్ అండ్ ఇన్కంప్లీట్నెస్ ఈస్ ఇఫ్ ఎనీథింగ్ ఈవెన్ గ్రేటర్ దాన్ ఆన్ ద ఫిజికల్ లెవెల్. ఇక్కడ సైకలాజికల్ లెవెల్లో వచ్చి ఇప్పుడు ఆ సెన్స్ ఆఫ్ ల్యాక్ మన పైన నేను మాట్లాడుకున్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడటం అనేది ఆ పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు ఆ భయం అనేది నన్ను వదిలిపోతారేమో, నేను ఒక్కడైపోతానేమో, నేను ఉండలేనేమో అనేటువంటి భయం అనేది పోతుంది అని చెప్పి అక్కడ చూసాం. అది సైకలాజికల్ లెవెల్కి వచ్చేటప్పటికి అక్కడ ఫిజికల్ లెవెల్లో కంటే కూడా ఈ భయం అనేది ల్యాక్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ల్యాక్ నేను మిస్ అయిపోతానేమో, పోగొట్టుకుంటానేమో అనేది, లేకపోతే ఇన్కంప్లీట్నెస్ అనేది అన్ని పూర్తి కాదు అనేది అట్లాంటిది ఏదైనా ఉంటే ఈ ఫిజికల్ లెవెల్ కంటే సైకలాజికల్ లెవెల్ ఇంకెక్కువ ఉంటుంది ఆ భయం. మానసికంగా ఇంకా ఎక్కువ మనం ఎప్పుడు 24 గంటలు ఇప్పుడు ఫిజికల్ గా ఉన్నప్పుడు కాసేపు మాట్లాడుకుంటాం, ఒక గంట అరగంట, ఇంట్లో ఇద్దరైనా కూడా భార్యాభర్తలైనా కూడా 24 గంటలు ఎదురుండా కూర్చొని మాట్లాడుకోరు కదా. కానీ మనసులో అయితే 24 గంటలు ఉంటారు. సారీ, మనసులో మెదళ్ళు ఆలోచనలు అయితే 24 గంటలు ఉంచుకోవడం సాధ్యం, కానీ ఫిజికల్ లెవెల్లో 24 గంటలు కలిసి ఉంటూనే సాధ్యం కాదు. అందుకని ఈ సైకలాజికల్ లెవెల్లో ఫిజికల్ లెవెల్లో కంటే కూడా ఈ అసంపూర్ణంగా ఉన్నాము, లేకపోతే నేను పోగొట్టుకుంటానేమో అన్న భయం ఇంకా అక్కడ ఎక్కువగా ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద మైండ్, you have an externally derived sense of self.
నువ్వు ఎప్పుడైతే నిన్ను ఈ గుర్తింపు అనేది నీ మైండ్ ద్వారా, నీ బ్రెయిన్ ద్వారా వస్తుందో, అప్పుడు ఇది ఆ ఎక్స్టర్నల్ డిరైవ్డ్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. అప్పుడేమవుతుంది, అది బయట నుంచి మన గురించి మనం ఎక్కువ పట్టించుకోవటం జరుగుతుంది అనమాట. మనం ఎక్కువ సెన్స్ ఆఫ్ సెల్ఫ్, నాది నేను అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మైండ్ ద్వారా చేస్తాం కాబట్టి. ఎందుకంటే మైండ్ గురించి మనం చూసాం, నేను ఒక క్లిప్పింగ్ కూడా పెట్టాం. మనకు భయం, భయం అనేది మనని ఎప్పుడు పరిగెట్టిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు మనం మనం ఎంతసేపు ఆ భయంలో భవిష్యత్తు గురించి భయపడటం, నేను అనేదాన్ని మనం మర్చిపోతాం అనమాట దానివల్ల. అందుకని చెప్పి ఆ మైండ్లో అరగనం ఎప్పుడైతే మన గుర్తింపు అనేది మనకు వస్తుందో, అంటే మన బాహ్యమైనటువంటి ఆకారానికి మనం ఎప్పుడు వస్తామో, అప్పుడు ఈ ఈ మానసికంగా మనం ఇంకా ఎక్కువ టెన్షన్లో ఉంటాం. అందుకని మన గుర్తింపు మనకు దాంతో వస్తుందండి. ఇక అది మనం ఇంతకుముందు కూడా చూసాం మనం. ఇంక మన గుర్తింపు అంటే, నేను అంటే నా ఈ ఆకారము, నా ఈ శరీరం, నా బట్టలు, నా వడ్లు, నా ఇల్లు, నా కారు, ఇవన్నీ మన ఎక్స్టర్నల్ గుర్తింపు, మనకి మైండ్ ద్వారా వచ్చే గుర్తింపు ఇదంతా. కానీ నన్ను నేను లోపలికెళ్ళి నన్ను నేను తెలుసుకోవటం అనేది జరుగుతుంది అన్నప్పుడు అది ఇవన్నీ ఉండవు. అది ఇక్కడ చెప్తాను. దట్ ఈస్ టు సే, యు గెట్ యువర్ ఐడెంటిఫై, యు గెట్ యువర్ sense of who you are from things that ultimately have nothing to do with who you are. నువ్వు ఎవరు అనేది నీ యొక్క థింగ్స్, నీ చుట్టూ ఉండే వస్తువులు, నువ్వు వీటి ద్వారా నువ్వు అల్టిమేట్లీ వాటి ద్వారా నువ్వు గుర్తింపడతావు. కానీ నిజానికి నువ్వెవరు అనే దానికి నీ చుట్టూ ఉన్న వస్తువులతో సంబంధమే లేదు. నువ్వెవరు అంటే, కోటేశ్వరరావు హైదరాబాద్లో ఉంటారు, ఈ విధంగా చేస్తారు, ఇది చేస్తారు, ఇవన్నీ బాహ్యమైనటువంటి గుర్తింపులు. ఈ బాహ్యమైన గుర్తింపులు నేను అనేది ఎవరు అని తెలుసుకోవటానికి దానికి సంబంధం లేదు. ఇక్కడ నేను అంటే మొట్టమొదటి నేనేమో మన బాహ్యమైనటువంటి గుర్తింపు. ఈ రెండోది హూ ఆర్ యు, నువ్వెవరు అనేది నా ఆత్మకు సంబంధించిన విషయం. నేనెవరు అనేది అంటే హూ యు ఆర్ అంటే యువర్ సోషల్ రోలు, పొజిషన్స్, ఎక్స్టర్నల్ అపీరెన్స్, సక్సెస్, ఫెయిల్యూర్, బిలీఫ్. సో అది నీకేం ఉన్నాయి, నీకేం లేవు, నువ్వు పైకి ఎట్లా కనిపిస్తున్నావు, నువ్వు విజయం సాధించావా లేకపోతే ఓడిపోయావా, నీ నమ్మకాలు ఏంటి, నీ సిస్టమ్స్ ఏంటి, ఈ రకరకాల ఇవన్నీ నీ మైండ్కు సంబంధించింది తప్ప నీ ఆత్మకు సంబంధించింది కాదు. దానివల్ల ఏమవుద్ది, నువ్వెవరు అనగానే నా పేరు కోటేశ్వరరావు, నేను పలానా వారి అబ్బాయిని, నేను పలానా కుటుంబం నుంచి వచ్చాను, ఇదంతా మనం చెప్పుకుంటూ వస్తాం. కానీ నువ్వెవరు అనేది, నేను, నా ఆత్మ, నా యొక్క పరిస్థితి, నేను ఈ విధంగా నా ఆత్మతో నేను ఎక్కడో ఐక్యమైపోయాను, నేను నా ఆత్మని నేను చూసుకోగలిగాను, నేను లోపలికి నేను చూసుకోగలిగాను అనేది మనం ఎక్కడ చెప్పాలి. దిస్ ఫాల్స్ మైండ్ మేడ్ సెల్ఫ్, ఈ బిలీఫ్ సిస్టమ్తోనూ, పొజిషన్తోనూ, ఫెయిల్యూర్తోనూ, ఈ బాహ్యమైనటువంటి విషయాలను చూసేటప్పుడు ఇది ఫాల్స్, ఇది పొరపాటు, ఇది ఊరికి పైకి కనిపిస్తుంది అనమాట. ఇది మైండ్ మేడ్ సెల్ఫ్. దిస్ ఇస్ నాట్ ఆత్మతో తయారైంది కాదు, మన బ్రెయిన్తో తయారైంది అనమాట. ది ఈగో, అహం, ఫీల్స్ వల్నరబుల్, ఇన్సెక్యూర్. ఈ మైండ్ ద్వారా తయారు చేయబడినటువంటి ఆకారం ఏదైతే ఉందో, ఆ అహం ఏదైతే ఉందో, అవి అదేమనిపిస్తుంది, అయ్యో నేను అభద్రతా భావం కానీ, లేకపోతే నేను వెళ్ళి ఓడిపోతానేమో అనే భావం కానీ, ఇట్లాంటి ఈజ్ ఆల్వేస్ సీకింగ్ న్యూ థింగ్స్ టు ఐడెంటిఫై విత్ టు గివ్ ఇట్ ఏ ఫీలింగ్ దట్ ఇట్ ఎగ్జిస్ట్. నేనున్నాను అని చెప్పి నిలబెట్టడానికి, నిన్ను ప్రూవ్ చేసుకోవటానికి, నా అస్తిత్వాన్ని నిరూపించుకోవటానికి నేను ఎప్పుడు ఏదో కొత్త కొత్త అన్నీ చేస్తుంటాను. ఇప్పుడు ఒక సమూహంలో మనం ఉన్నప్పుడు సరే, మనం ఏం చేస్తాము, మన గుర్తింపు రావాలి. మన గుర్తింపు రావాలంటే ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, ఆ పని ద్వారా గుర్తింపు వచ్చింది, అయిపోయింది. మళ్ళీ ఇంకొక రకమైన పని చేయటంలోనూ, ఇంకో రకమైన కార్యక్రమంలోనూ మనల్ని మనం ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ మనం ఇంకో గుర్తింపు మళ్ళీ వస్తాం, మనం పాకుపడతాం. నేనున్నాను అనేదాన్ని రుజువు చేసడానికి ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త దారులు చూసుకుంటూ ఉంటాం. ఇది ఆ ఈగో మైండ్ మేడ్తో వస్తుంది ప్రాబ్లం. సో బట్ నథింగ్ ఈజ్ ఎవర్ ఎనఫ్ టు గివ్ ఇట్ ఎ లాస్టింగ్ ఫుల్ఫిల్మెంట్. కానీ
ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది సంపూర్ణత్వం అనేది ఇందులో ఏది కూడా ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది ఆ తృప్తి అనేది ఇవ్వదు. ఇందులో మనం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన గుర్తింపు కోసం మనం పడే పాకులాట ఏదైతే ఉందో అది ఏది కూడా మనకి సంతృప్తినివ్వదు. దూరం అంటే ఈ క్షణంలో మనం ఆహా నేను ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశాను, నన్ను అందరూ గుర్తించారు అనేది ఉంటుంది. అది తాత్కాలికమైంది. లాస్టింగ్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఎంతో దీర్ఘమైనటువంటి ఆ ఇంప్రెషన్ పడదు. దూరం మనకి ఎక్కువ కాలం ఉండేటువంటి తాత్కాలికంగా కానీ పర్మనెంట్ గా మనకి ఆ ఫీలింగ్ ఉండదు అనమాట. ఇవాళ ఇది అయిపోయింది, ఇవాళ గుర్తింపు వచ్చింది, మళ్ళీ రేపు మనం గుర్తింపు మళ్ళీ ఇంకో పని ఏదో చేయాల్సి వస్తుంది మనం. ఇంకొకళ్ళకి ఏదో మనం అది కోపంతో ఎవరి మీద కోపించి అరిచి 10 మంది మనం చూసి గుర్తించి వీడు ఎవరు అరుస్తాడని చెప్పి మనం వైపు చూసేటప్పుడు ఒక గుర్తింపు ఉంటుంది. లేదు సేవ చేసేటప్పుడు సర్వీస్ చేసేటప్పుడు ఒకరిని తీసుకెళ్ళి అదొక రకమైన గుర్తింపు. ఈ విధంగా మనం రకరకాలైనటువంటి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి గ్రూపును బట్టి సందర్భాన్ని బట్టి మనం మన గుర్తింపు కోసం మనం పాకులాడుతూ ఉంటాం. ఇట్స్ ఎ క్రైసిస్ ఫర్ ఐడెంటిఫికేషన్, రికగ్నిషన్. ఈ రికగ్నిషన్ అనే క్రైసిస్ లో మనం ఎప్పుడు కట్టుబెట్లాడుతుంటాం. ఈ ఈ ఈ పాకులాట అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. అది మనకి ఆ తాత్కాలికమైన తృప్తిని ఇస్తుందే గాని శాశ్వతమైన తృప్తి మనకి ఇవ్వదు. అందుకని ఇట్స్ ఫియర్ రిమైన్స్. దాని భయం ఉంటది లోపల మనకి. ఇది మనల్ని గుర్తించకపోతే నేను మరుగున పడిపోతానేమో, నేను వెనక్కి వెళ్ళిపోతానేమో, నేను వెనక్కి వెళ్ళిపోతే నన్ను ఎవరు గుర్తించకపోతే సొసైటీలో నన్ను నేను ఎట్లా అనేది. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ నీకు గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపును కాపాడుకోవడానికి నువ్వు ఇంకోటి చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ ద సెన్స్ ఆఫ్ ల్యాక్ అండ్ నీడీనెస్ రిమైన్స్. దాని యొక్క ఆ అభద్రతా భావం కానీ, అవసరం కానీ, లేకపోతే నేను మిస్ అయిపోతాను, నేను ఉండనేమో అనే భయం కానీ, ఇవన్నీ అది ఉండిపోతాయి అట్లా. ఎందుకంటే అన్ని తాత్కాలికమైనవి కాబట్టి మనకి ఎప్పుడు మైండ్లో మాత్రం అయ్యో ఇవాళ నేను ఏదో కొత్త చేయకపోతే నా గుర్తింపు పోతుందో, లేకపోతే నేను కొత్తగా ఏదో మాట్లాడాలి అంటే మన అస్తిత్వం కోసం మనం పోరాడుతూ ఉంటాం ఎప్పుడు. ఇవాళ నుంచి రేపు, రేపు నుంచి ఎల్లుండి, ఎల్లుండి నుంచి మర్నాడికి ఎప్పుడు మన ఈ పోరాటం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకని ఆ సైకలాజికల్ లెవెల్‌లో ఇది ఫిజికల్ లెవెల్‌లో కంటే సైకలాజికల్ లెవెల్‌లో ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇందులో ఇక్కడ ఎవరైనా కంట్రిబ్యూషన్ గాని, షేరింగ్ ఎవరైనా చేస్తారా? ఎవరైనా షేరింగ్ చెప్తారా అండి? షేరింగ్ ఏం లేదు సార్. నిన్నటి వరకు లవ్ అండ్ రిలేషన్స్ అనేది ఒక పర్సనల్ లైఫ్ అంటే ఒక ఫ్యామిలీ లైఫ్ కోసం అన్నట్టు అనిపించింది టాపిక్. ఇవాళేమో వాళ్ళ పర్సనాలిటీ కోసం అన్నట్టు అలా వేరియేషన్ వచ్చింది కదా సార్ టాపిక్ వచ్చి. అర్థం కాలేదా? చెప్పండి. డిఫరెంట్ యాంగిల్ వెళ్ళింది కదా సార్ అని అంటున్నాను. నిన్నేమో ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఉన్న రిలేషన్ కోసం అన్నదే ఒక ఏమంటారు ఒక ఫిజికల్ కపుల్ కి రిలేషన్‌షిప్. ఫిజికల్. ఇవాళేమో వాళ్ళ పర్సనల్ మానసికంగా, సైకలాజికల్. ఇక్కడ దానికి పర్సనల్ లేదనమాట. అంటే వాళ్ళ సెల్ఫ్ అన్నట్టు ఇవాళ అనిపించింది కదా ఈ సైకలాజికల్ గా అనేది మన మనసుకు సంబంధించి, మన బ్రెయిన్ కి సంబంధించిన అది. విషయం. ఫిజికల్ ఎవరి రిలేషన్షిప్ పర్సనల్ అనేది విషయం ఇద్దరు వాళ్ళకే. వ్యక్తులకు సంబంధించిన విషయం. అది సార్ అదే టాపిక్ చేంజ్ అయింది కదా. Yes. చదవండి. ఎవరైనా చదువుతారని నేను చదవనా? ఓకే, నేను చెప్తాను. పెండి గారు చదవండి. వెని గారు చదువుతున్నాను. వెని గారు But then that special relationship comes along. It seems to be the answer to all the ego's problems and to meet all its needs. At least this is how it appears at first. All the other things that you derived your sense of self from before now become relatively
Insignificant. Insignificant. You now have a single focal point that the relation replace them all, that gives me meaning to your life, and through which you define your identity, the person you are in love with. You are no longer a disconnected fragment in an uncaring universe, or so it seems. Your world now has a center, that loved one. The fact that the center is outside you, and that therefore you still have an Externally, externally derived sense of self does not seem to matter at first. What what matters is that the underlying feelings of incompleteness, of fear, lack, and unfulfillment, so characteristic characteristic of the egoic state, are no longer there. Or are they? Have they dissolved, 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 or do they continue to exist under underneath the underneath the happy surface reality? ఇది కూడా చదివేనా సార్ తర్వాత? ఇది అవని ఇది అయిన తర్వాత మానసికంగా భావోద్వేగాలతో మనం ఉంటాం. మన రికగ్నిషన్ గురించి మనం తాపత్రయపడతాం. ఒకటి ఫిజికల్ రిలేషన్షిప్, ఒకటి ఈ రెండింటిని మనం చూసాం. ఏదున్నా కూడా నువ్వు ఎంత భయంతో ఏదున్నా కూడా ది స్పెషల్ రిలేషన్షిప్స్ కమ్స్ అలాంగ్. కానీ ఈ స్పెషల్ రిలేషన్షిప్ ఏదైతే మీ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉందో అది చివరి వరకు వస్తూనే ఉంటుంది. ఇట్ సీమ్స్ టు బి ది ఆన్సర్ ఆఫ్ ఆల్ ది ఈగోస్ ప్రాబ్లమ్స్ అండ్ టు మీట్ ఆల్ ఇట్స్ నీడ్స్. ఈ రిలేషన్షిప్పే ప్రతిదానికి మనకున్న ఈ ఈగో ప్రాబ్లమ్స్కి, అహంతో సంబంధమైన విషయాలకు కానీ, లేకపోతే అవసరాలతో సంబంధమైన విషయాలు కానీ, ఈ రిలేషన్షిప్ అనేది ఇదే మనకు సమాధానం. వీటన్నిటికీ నేనేదో సాధించాను అనేటువంటి ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఇద్దరు వ్యక్తుల మధ్యలో మనకి ఎప్పుడైతే ఆ పరాకాష్ఠకు స్నేహం అనేది పరాకాష్ఠకు, ఆ లవ్ అనేది పరాకాష్ఠకు చేరుతుందో అప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఈ అహానికి లేకపోతే ఇన్కంప్లీట్నెస్ కేస్, నౌ ఐ హ్యావ్ ఎ పర్సన్, నౌ ఐ హావ్ అచీవ్డ్ సంథింగ్, నేనేదో సాధించాను అనేటువంటిది మనతో అదే సమాధానం అయిపోయి మనతో పాటు వస్తుంది అనమాట. అట్లీస్ట్ దిస్ ఇస్ హౌ ఇట్ అపియర్స్ ఎట్ ఫస్ట్. ఒకవేళ వచ్చినా రాకపోయినా కూడా మనకు మొదట్లో ఏమనిపిస్తుందంటే ఇది నిజమే అనిపిస్తుంది అనమాట. ఈ రిలేషన్షిప్ అనే దానివల్ల మనము మన అహము ఇవన్నీ మన తృప్తి చెందాయి అనే అనిపిస్తుంది మొదట్లో. అట్లీస్ట్ అది రాకపోయినా. సో ఆల్ ది అదర్ థింగ్స్ దట్ యూ డిరైవ్డ్ యువర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఫ్రమ్ బిఫోర్ నౌ బికమ్స్ రిలేటివ్లీ ఇన్సిగ్నిఫికెంట్. నువ్వు ఇంతకు ముందు నువ్వు సాధించినవి ఏవైతే ఉన్నాయో, నీ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఏదైతే ఉందో ఇంతకు ముందు, అంటే ఈ పరాకాష్ఠకు చేరి నువ్వు ఆధ్యాత్మికంగా మరలటానికి ముందు నీకున్న సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఏదైతే నువ్వు ఈ చుట్టూ ఉన్న నీ వస్తువులతో నువ్వు ఏదైతే నేను ఇది అని చెప్పి నువ్వు ఆ సెల్ఫ్ అనేది, నేను అనేది నువ్వు ఎట్లయితే నువ్వు సాధించావో అది దీని ముందు ఇవన్నీ దాని ముందు ఒక గుర్తింపు లేదు, ఇన్సిగ్నిఫికెంట్, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేనిలాగా మారిపోతాయి అనమాట. అవన్నీ దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఈ అహము లేకపోతే మన అపీరెన్స్ ఇవన్నీ ఇద్దరి మధ్యలో
ఆ భావం అన్ని కలిసి ఫ్రీక్వెన్సీస్ అన్ని కలిసి ఇద్దరు ఒకళ్ళ ఆలోచనలు కలిసి అన్ని కలిసి ఉన్నప్పుడు నువ్వేం డ్రెస్ వేసుకున్నావు, లేకపోతే నువ్వేం చేసావు, నువ్వేం తిన్నావు అనేది పెద్ద విషయం కాదు. ఎవడు పట్టించుకోడు వాళ్ళిద్దరిలో. అది ఎట్లాంటి కలిసామా, మాట్లాడుకున్నామా, మనం పంచుకున్నామా అనేదే తప్ప నువ్వేం వేసుకున్నావు, దేంట్లో వచ్చావు, ఎట్లా వెళ్ళావు అనేది ఇద్దరికి పెద్ద పట్టించుకోవడానికి ఇన్సిగ్నిఫికెంట్. అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన విషయాలు కాదు. ఎందుకంటే మనం ఒకళ్ళనొకళ్ళు తెలుసుకునే ప్రాసెస్ లో చాలా దూరం ప్రయాణం చేసేసారు వాళ్ళిద్దరు. చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు బ్రెడ్ ముక్క ఉందా నీకు టిఫిన్ బాక్స్ లో, లేకపోతే నా టిఫిన్ బాక్స్ లో నాకు పిజ్జాలు ఉన్నాయా, ఏ ఉన్నాయి, ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు అసలు. అది మన ఇద్దరు వ్యక్తుల మధ్యలోకి అవన్నీ రావన్నమాట. సో నో హ్యావ్ ఎ సింగిల్ ఫోకల్ పాయింట్ దట్ రిప్లేసెస్ దెమ్ ఆల్. ఇక్కడ ఏంటి, ఇవన్నిటిని ఏం తీసేస్తుంది అంటే మన ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న ఆ రిలేషన్షిప్ ఈ చిన్న చిన్న విషయాలన్నిటిని పక్కకు తోసేస్తుంది. ఒకటే పాయింట్ ఏంటంటే, ఎస్ మన రిలేషన్షిప్ ఉందా లేదా, ఇద్దరం కలిసి స- ఈ బంధం అనేది, ఈ లవ్ అనేది ఇద్దరి మధ్యలో ఉందా లేదా అనేది మిగిలినన్ని తోసేస్తాం. దట్ గివ్స్ మీనింగ్ టు యువర్ సెల్ఫ్, దట్ గివ్స్ మీనింగ్ టు యువర్ లైఫ్. నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఈ రిలేషన్షిప్ అనేది నీకు అనిపించిన తర్వాత మిగిలిన పెద్ద లెక్కలు రావు. అండ్ త్రూ విచ్ యూ డిఫైన్ యువర్ ఐడెంటిటీ. నువ్వు ఇప్పుడు నేను పలానా వాళ్ళ స్నేహితుని, నాకు ఫ్రెండ్ ఉన్నారు, నాకు నా జీవితం నాకు ముడిపడిపోయింది అనేది, ఇటువంటి అన్నీ కూడా నీ ఐడెంటిటీని నువ్వు నిర్వచించుకుంటావు. ఇంతకుముందు నువ్వు నిర్వచించుకున్న ఐడెంటిటీ ఏంటి? నా బట్టలు, నేను, నా పేరు, నా చుట్టూ అనేది. ఎప్పుడైతే నువ్వు మిగిలిన ప్రపంచంతో సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఇక వీళ్ళిద్దరికి మధ్యలో ఏంటి ఉండేది, ఈ బాహ్యమైనటువంటి గుర్తింపులు ఏమి పని ఉండవు ఇక వాళ్ళిద్దరి మధ్యలో. మన ఐడెంటిటీ మారిపోతుంది. ద పర్సన్ యు ఆర్ ఇన్ లవ్ విత్, నువ్వు ఎవరితో ప్రేమలో ఉన్నావు, ఏమున్నావు, నువ్వు ఈ ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయేటప్పటికి ఇక్కడి నుంచి మన పరాకాష్ఠ నుంచి ఈ మిగిలినవన్నీ కూడా మనకి పెద్ద పట్టింపులోకి రావు. యు ఆర్ నో లాంగర్ ఏ డిస్కనెక్టెడ్ ఫ్రాగ్మెంట్ ఇన్ అన్ అన్కేరింగ్ యూనివర్స్, ఆర్ సో ఇట్ సీమ్స్. ఇంతకుముందు మనకి చెప్పాడు, మనం ఈ యూనివర్స్ లో, ఈ ప్రపంచంలో మనం ఒక ఫ్రాగ్మెంటెడ్ పీస్, మనం విడిపోయిన చిన్న చిన్న ముక్కల్లాగా మనం అందరం ఉన్నాం. ఇంతమంది పెద్ద విశాలమైనటువంటి విషయంలో మనందరం ఇండివిజువలే, ఎవరికి వాళ్ళమే ఫ్రాగ్మెంటెడ్ పీస్ అన్నమాట. మనం అంతా విడిపోయిన ముక్కలు అంటే వాళ్ళం మనం. అది ఈ అన్కేరింగ్ యూనివర్స్, పట్టించుకున్నటువంటి ఈ ప్రపంచంలో నువ్వు ఒక నీకు ఈ ఈ చిన్న ముక్క, నేను, నన్ను ఎవడు పట్టించుకోడు, ఈ ప్రపంచం నన్ను కేర్ చేయట్లేదు అనే దాంట్లో నుంచి నువ్వు ఉండవు ఇక. అట్లా అనిపిస్తుంది నీకు ఇంకా. ఎందుకంటే నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు లోపలికి వచ్చేస్తున్నావు. నువ్వు నీ ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది నీకు పోతుంది అక్కడ. అది నీకు గుర్తింపు పోయిన తర్వాత నీకేం మిగులుతుంది? అంటే ఒక విధంగా మనం విరాగిలాగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఏం బట్టలు వేసుకుంటున్నాం, ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనకు పెద్ద సమస్య కాదు. మనకి ఎంతసేపు ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన ప్రయాణం ఎక్కడ జరుగుతుంది, నన్ను నేను దర్శించుకుని నేను ఏం చేస్తున్నాను అనే దానికి మనం ముందుకు వెళ్తాం అనమాట. సో యువర్ వరల్డ్ హ్యాస్ ఎ సెంటర్. ఇప్పుడు నీకు ఒక సెంటర్ అనేది, నీ ప్రపంచంలో ఒక మధ్య స్థానంలో నువ్వు ఉన్నావు. నువ్వు ఒక మధ్యలో, నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నువ్వు మధ్యలో నిలబడి ఉన్నావు. అదేంటి అది? సెంటర్, ద లవ్డ్ వన్. నీకు ఇష్టమైనటువంటి, నువ్వు మోజుపడేటువంటి, నీకు కావాల్సినటువంటి, నువ్వు మోక్ష సాధనకు, ఎటర్నిటీకో, ఏదైతే నువ్వు సాధించాలనుకున్నావు అంటున్నావో అటువంటి నీ ప్రపంచం నువ్వు మధ్యలో నిలబడుతున్నావు. అదొక సెంటర్ పాయింట్ ఉంది నీకు ఇప్పుడు. The fact that center is outside you and that therefore you still have an externally derived sense of self does not seem to matter at first. The fact that center is outside you, నువ్వు ఇప్పుడు అనుకున్న ఈ ప్రపంచం ఏదైతే ఉందో నీకు ఇంకా బయటనే ఉంది, నీకు ఇంకా నువ్వు లోపలికి రావాలి. అది and therefore you still have an externally derived sense of self. అది నీకు ఇంకా నువ్వు ఆ బయట నుంచి నీకు వచ్చే గుర్తింపు, బాహ్యమైనటువంటి గుర్తింపు నీకు ఇంకా ఉంది అంటే అది ఫస్ట్ లో మనకు పెద్దగా అనిపించకపోవచ్చు కానీ నువ్వు ఆ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఈ బాహ్యమైన ప్రపంచం, ఈ బాహ్యమైనటువంటి నీ యొక్క గుర్తింపు నువ్వు మర్చిపోలేకపోతే, నీలో నువ్వు సందర్శించుకుంటూ కూడా నువ్వు ఇంకా దీంట్లో ఉండిపోతే నువ్వు పూర్తి కానట్టు, అది ఇన్కంప్లీట్నెస్. What matters is that the underlying feelings of incompleteness, of fear, lack, and unfulfillment,
ఎందుకంటే నీ నీ ఇంకా సెన్స్ ఆఫ్ సెల్ఫ్ నేను అనేది అంటే నువ్వు పొందినటువంటి ఆ నేను అనే సెల్ఫ్లో కనుక నువ్వు బయటికి రాలేవు. ఎందుకంటే నీకు ఆ భయం అనేది ఇంకా ఉంది. అండర్లయింగ్ ఫీలింగ్ ఆఫ్ ఇన్‌కంప్లీట్‌నెస్ నీకు ఇంకా అసంపూర్ణం అనే ఫీలింగ్ నీకుంది. ఆ ఫియర్, భయం, ల్యాక్, అన్‌ఫుల్‌ఫిల్‌మెంట్ ఇంకా సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఎగోయిస్టిక్ స్టేట్ దట్ నో లాంగర్ ఇస్ దేర్. అంతకుముందు లేనటువంటి దాని గురించి నువ్వు భయపడుతూ, ఊహించుకుంటూ, అసంపూర్ణంగా నువ్వు మిగిలిపోవటం అనేది ఇంకా లోపల ఎక్కడో ఉంది నీకు. సో, ఉందా? లేదా? అనేది అన్నమాట. సో, హావ్ ది డిజాల్వ్డ్ ఇట్లా ఇవన్నీ గూడా మనకి మాయమైపోయినాయి, కరిగిపోయినాయా? ఇవన్నీ వదిలించుకోగలిగామా? ఆర్ డూ దే కంటిన్యూ టు ఎగ్జిస్ట్? లేదు ఇంకా లోపల ఎక్కడో మనకి ఆ కింద తెలియకుండా పైన కనపడేటువంటి ఆ హ్యాపీనెస్, తృప్తి అడుగున ఎక్కడో ఇంకా ఈ భయాలు అసంపూర్తిగా ఉండటం అనేది ఇంకా ఉన్నాయా? అంటే నువ్వు ఒక రిలేషన్‌షిప్‌లోకొచ్చి నీతో పాటుండి నువ్వు ఒక ఆ ప్రపంచం నిన్ను నువ్వు గుర్తించుకోవటం అనే నీ ఐడెంటిఫికేషన్‌ని నువ్వు మార్చుకొని వచ్చిన తర్వాత కూడా నువ్వు ఆ ఎగోయిస్టిక్ అహాల్లో నుంచి వీటిలో నుంచి నువ్వు బయటకొచ్చావా లేదా? లేదు ఒకవేళ నువ్వు బయటికి వచ్చినట్టుగా అనిపించినా గానీ నీ లోపల ఇంకా ఆ భయాలు అవన్నీ నీకు కదలాడుతున్నాయా? పైకి మనం సంతోషంగా వాడికేంటో బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకుంటాం. కానీ వాడికున్న ప్రాబ్లమ్స్ ఏంటో వాడికి తెలుస్తది. వాడి కష్టాలేంటో వాడికి తెలుస్తది. పైకి కనిపించేంత హ్యాపీగా అన్నీ ఉండకపోవచ్చు. ఇక్కడ కూడా మనం పైకి కనిపించినంత అంటే అప్పుడప్పుడు మనం ఆత్మతో అనుసంధానమై మళ్ళీ బయటకొచ్చేస్తుంటాం అనుకున్నాం కదా! ఆ ఆత్మానందం అనే దాంట్లో ఇంకా ఉన్నామా? లేకపోతే ఆత్మానందం కింద మనకింకా ఈ భయము, ఈ ఇగో ఇవన్నీ ఇంకా మనకు దాగున్నాయా? అనేది ఇక్కడ ప్రశ్న. ఏమన్నా అర్థమైందా? గాలికి పోయిందా? ఏంటో సార్ మేడం అర్థం అవుతుంది సార్. అర్థమైందా? కొంచెం హ్మ్? కన్‌ఫ్యూజన్ గానే ఉంది సార్ టాపిక్. టాపిక్ కొంచెం కన్‌ఫ్యూజన్ గానే ఉంది. అర్థం చేసుకోవడానికి ట్రై అంటే చేస్తాను. ఇప్పుడు మనము ఒక మనం నిన్న మొన్న చూసిన దాంట్లో ఏదైనా అతి సర్వత్రా వర్జియత్ అని ఒక స్టేజ్‌కి వెళ్ళి పూర్తిగా గుప్పిటి మూసించినంత వరకు మనం దాని గురించి పాకులాడుతుంటాం. ఏంటా అని చెప్పి. ఒకసారి గుప్పిటి తెరిచిన తర్వాత దాన్ని ఓహ్! ఇంతేనా అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఈ రిలేషన్‌షిప్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో వచ్చే ఈ బంధం అనేది 2 రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి ఫిజికల్, ఇంకోటి సైకలాజికల్. ఆ ఫిజికల్ దాంట్లో ఒకసారి ఇద్దరు ఆ పరాకాష్ఠకి చేరుకున్న తర్వాత ఒక మనిషి ఒక తృప్తి అమ్మయ్య ఇది నాది నన్ను వదిలిపోదు మేమిద్దరం పూర్తిగా ఏకమైపోయాము అనేది ఒక ఫీలింగ్ ఒకటి. సైకలాజికల్ గా వచ్చేటప్పటికి మానసికంగా మనం కొంచెం భయాలు ఉన్నా కూడా 24 గంటలు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈ రెండు డైమెన్షన్స్ మన ఫిజికల్ ప్రెజెన్స్ కంటే సైకలాజికల్ గా మనం 24 గంటలు దాని గురించి ఆలోచించడం అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ రెండిటి కలిపి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఓకే, ఇక్కడి నుంచి ఈ ఈ ఫిజికల్ సైకలాజికల్ స్టేట్ లో నుంచి నువ్వు గుర్తింపు అనేది ఒకటి పాకులాడావు కదా ఇప్పుడు దాకా. నీకు ఆ గుర్తింపు కోసం నువ్వు ప్రతిరోజు ప్రతి సందర్భంలోనూ నువ్వు గుర్తింపు పడటానికి నువ్వేవేవో కొత్తగా నువ్వు చేస్తా ఉన్నావు. ఇవాళ అది ఈ రెండిట్లో నుంచి మనం బయటపడటానికి ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మనతో పాటు కొన్నాళ్ళు ప్రయాణం చేసినా కూడా ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మనం ఆ దాంట్లో నుంచి మన మైండ్ మనకి ఎంతసేపు మన మైండ్ కంట్రోల్లో ఉన్నాం, మన కంట్రోల్లో మనం లేము, మన కంట్రోల్లో మైండ్ లేదు. సో మన మైండ్లో నుంచి మన మైండ్ మనకి ఇప్పుడు భయపెడుతూ ఉంటుంది. ఇది పోతే ఎట్లా, అది లేకపోతే ఎట్లా అనేది భవిష్యత్తు గురించి, ఫ్యూచర్ గురించి మనని ఎప్పుడు భయపెడతా ఉంటుంది. ఆ భయానికి, ఆందోళనకి మనం ఇంకా లోబడి ఉన్నామా? లేదు ఈ రిలేషన్‌షిప్‌లో మనము ఒక స్టేజ్‌కి దాటిపోయిన తర్వాత ఆ ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకెళ్ళినప్పుడు ఇవి ఇంకా మనని వెంటాడుతున్నాయా? అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు క్లియర్ అయిందా? సార్. అంటే రిలేషన్‌షిప్‌లో స్టక్ అవ్వకుండా ఏదైతే ఓన్ యాటిట్యూడ్ ఉంటదో దానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళాలనా సార్ టాపిక్? మన అనుకున్న రిలేషన్‌షిప్ అనేది ఇంక అయిపోయింది ఇక్కడ దాంతో. నువ్వు ఎప్పుడైతే నీకు పరాకాష్ఠకి వెళ్ళిపోయామో, శారీరక రిలేషన్‌షిప్ ఎప్పుడైతే సార్. ఏర్పడిందో ఇక దాని గురించి మనకి ఇంక పట్టింపు లేదు ఇక. స్టక్కింగ్ లేదు.
అది ఇంక అయిపోయింది అక్కడ ఆ స్టేటస్. ఇక వాళ్ళ మీద అడిక్షన్, ఇంటర్ డిపెండెంట్ ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇంకా. ఎందుకంటే ఇది నాది అనేది అయిపోయింది కదా, ఇప్పుడు దాకా వెళ్ళిపోద్దాం, నా చేతిలో జారిపోద్దాం అని భయం ఉంది. ఇప్పుడు ఆ బంధం వచ్చిన తర్వాత ఇది నాది, నాది ఎక్కడికి పోదు అనేది బంధం అవుతుంది. ఇది అక్కడి నుంచి మనం ఇప్పుడు ఈ ప్రయాణం అనేది విరక్తి, వైరాగ్యం అనేది మనకు పుట్టినప్పుడు ఈ ప్రయాణం అనేది వేరే విధంగా జరుగుతూ ఉంటుంది. యాంగిల్ అయితే ఆ మార్చడం. ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ లోపల భయాలన్నీ ఉండకూడదు. ఆ భయాలు ఉన్నాయి అంటే మనం పూర్తిగా దాంట్లోకి మనం జారలేదు అనమాట. అవును, పరిపూర్ణత లేదు అక్కడ. లేదన్నమాట. ఈ పారాగ్రాఫ్ అవి చేద్దాం. If in your relationships, sorry. If in your relationships you experience both love and the opposite of love, attack, emotional violence, and so on, then it is likely that you are confusing ego, attachment, and addic- ad- addictive cleaning, And addictive clinging. addictive clinging with love. You cannot love your partner one moment and attack him to hurt the next. True love has no opposite. If your love has an opposite, then it is not love but a strong ego need for a more complete and deeper sense of Self. self, Deeper sense of self. a deeper sense of self, a need that the other person Temporarily meets. temporarily meets. It is the ego's substitute for Salvation. salvation, and for a short time, it almost does feel like salvation. ఇది కూడా మీరు చూడండి. ఇందాక అడిగారు కన్ఫ్యూజన్ గా ఉంది ఏంటో అని చెప్పాను దానికి. ఇఫ్ ఇన్ యువర్ రిలేషన్షిప్ యూ ఎక్స్పీరియన్స్ బోత్ లవ్ అండ్ ది ఆపోజిట్ ఆఫ్ లవ్. ఒకవేళ నీ బంధంలో, నీ లవ్ అనే దాంట్లో, నువ్వు ప్రేమ అనే బంధంలో నువ్వు ఉన్నప్పుడు అక్కడ రెండు, లవ్, హేట్, మనం మొదట్లో చూసాం కదా, లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ అని. దానికి ఈ రెండు కనుక ఉన్నాయంటే ఆపోజిట్ ఆఫ్ లవ్ ఏంటి? ప్రేమలో మనకి ఎప్పుడు ఏముంటది? సహనం, ఓపిక, తర్వాత ప్రేమ, అన్ని కోరు, ఒక ఇవన్నీ ఉంటాయి మనకి దాంట్లో. ఆపోజిట్ ఏంటి మనకి? ఇసుకోవటం, కసుకోవటం, పోట్లాడుకోవటం, తిట్టుకోవటం, ఇవన్నీ ఆపోజిట్. ఈ రెండు గనక ఉన్నట్లయితే నీ రిలేషన్షిప్లో, అంటే ఒక పైనేమో నీకు ఆ వ్యక్తి మీద ప్రేమ అవన్నీ ఉంటాయి, అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్ని నువ్వు ప్రాణమైన చేయడానికి సిద్ధం అయిపోతావు ఒకవైపు. రెండో వైపు కోపం ఉంటుంది, చికాకు ఉంటుంది, ఓ పక్కన ఎమోషనల్ వైలెన్స్, భావోద్రేకాలతో నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడుతుంటావు. ఇవన్నీ రెండో వైపు జరుగుతూ ఉంటాయి. ఇట్లా జరుగుతుందంటే, రెండు ఉన్నాయంటే, దెన్ ఇట్ ఈస్ లైక్లీ దట్ యు ఆర్ కన్ఫ్యూజింగ్ యుగో, అటాచ్మెంట్ అండ్ అడిక్టివ్ క్లింగింగ్ ఆఫ్ లవ్. దాని అర్థం ఏంటంటే, ఈ రెండు ఉన్నాయి అంటే దాని అర్థం ఇట్ ఈస్ లైక్లీ, అది ఏదైనా ఇట్లా అయి ఉండొచ్చు. ఒకటి కన్ఫ్యూజింగ్ యుగో అటాచ్మెంట్. నువ్వు నీ అటాచ్మెంట్, ఆ వ్యక్తితో ఉన్న అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది ఆ యుగో కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఆ యుగో నాకు ఇది నాది అనేది నీకు ఇంకా పరిపూర్ణత లేకపోవటం, లేకపోతే నాదా కాదా నేను అనుకుంటున్నానా అని చెప్పి ఒక కన్ఫ్యూజ్ అవటం, యుగో అటాచ్మెంట్. మన ఆ అహంతో అటాచ్ అయి ఉన్నామా, ఆర్ అడిక్టివ్ క్లింగింగ్ విత్ లవ్. లేదు అంటే ఆ ప్రేమతో ఆధారపడిపోయి మనం వేలాడుతున్నాము. ఈ రెండిట్లో మనకి మన డ్యూయల్ మైండ్ లో ఉన్నాం అనమాట. మైండ్ మంది కన్ఫ్యూజ్ చేస్తుంది, అదా ఇదా అని చెప్పి. దానికి యూ కెనాట్ లవ్ యువర్ పార్ట్నర్ వన్ మూమెంట్ అండ్ అటాక్ హిమ్ ఆర్ ద నెక్స్ట్.
నువ్వు ఈ రెండు ఉంచుకోలేవు, ఉండవు. యూ కెనాట్ హ్యావ్ లవ్ విత్ యువర్ యూ కెనాట్ హ్యావ్ లవ్ యువర్ పార్ట్. నీ పార్ట్నర్ నువ్వు ప్రేమించడం ఒక పక్కన, ఇంకో పక్కన తిట్టడం, అరవటం, కొట్టడం అనేది రెండవ. ఈ రెండు అనేది జరగవు. ట్రూ లవ్ హ్యాస్ నో ఆపోజిట్. నిజమైన ప్రేమకి ఒక ప్రేమే తప్ప దానికి వ్యతిరేకమైన అర్థం ఏమి ఉండదు, వ్యతిరేకమైన స్థితి ఏమి ఉండదు. ప్రేమ అనేది ఒకసారి పుట్టిన తర్వాత ఇష్టం అవతల వ్యక్తికి ఇష్టమైన ఇష్టం లేకపోయినా, నాకు ఒక వ్యక్తి మీద ప్రేమ అనేది పుట్టినప్పుడు అవతల వ్యక్తికి ఇష్టమైన ఇష్టం లేకపోయినా కూడా నేను ప్రేమిస్తూనే ఉంటాను, నేను ఆపను. ఇద్దరికి ఇష్టమై ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు అది నిజమైన ప్రేమ అయినప్పుడు ఈ కోపాలు తాపాలకి, ఇసుకోవటాలకి, కొట్టుకోవటాలకి, తిట్టుకోవటాలకి తావు ఉండదు. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం అనేది జరిగినప్పుడు మన్నించుకోవటం, ఏదైనా ఎవరైనా ఏదైనా పొరపాటు చేసినా మన్నించుకోవటం ఉంటదే తప్ప తిట్టుకోవటం ఉండదు. ఇది ట్రూ లవ్. అది మనం చెప్తారు, ఆత్రేయ గారు, ఆరతి గారు చెప్తారు, ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుతుంది అని చెప్పేసి. మనం ఎక్కువ ప్రేమించినప్పుడు అవతల వ్యక్తి కూడా మనలో ప్రేమలో ఉండి ఒక అనివార్య పరిస్థితుల్లో మనం వదిలేసి వెళ్ళిపోవాలి అంటే నువ్వు రియాక్షను నీకు ఎట్లా ఉంటుంది? ఒకసారి కోపం వస్తుంది, తిట్టుపుత్తా, కొడతావు, అరుస్తావు, ఇవి అంటావు ఇంకొంతమంది అవునా తప్పదా విడిపోవాల్సిందేనా అని బాధతో ఉంటుంది కొంతమంది సరే వెళ్ళిపో, నేను ఏం చేద్దాంలే అని వదిలేసి త్యాగం చేసేసి నేను చాలా గొప్పవాడిని, త్యాగం చేస్తాను అని చెప్పుకునేవాడు. ఈ విధంగా రకరకాలైనటువంటి మన యొక్క ఆ క్యారెక్టరిస్టిక్, మన యొక్క ఎట్లా ఉంటుందో మన క్యారెక్టర్, దాన్ని బట్టి మనం రెస్పాండ్ అవుతుంటాం. అందుకని ట్రూ లవ్ వచ్చేటప్పటికి నిజమైన ప్రేమ అనే దానికి ఈ ఈ వైలెన్స్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు, ఆపోజిట్ అనేది ఉండదు. ఎప్పుడు దాని మీద సాత్వికమైనదే ఉంటుంది అనమాట. ఇఫ్ యువర్ లవ్ హ్యాస్ అన్ ఆపోజిట్, ఒకవేళ నీ ప్రేమ కనుక ఆపోజిట్ సైడ్ కనుక ఉంటే, ఏది ఆ అటాక్ చేసేటువంటి నీ మనస్తత్వం కానీ, లేకపోతే తిట్టుకునే మనస్తత్వం కానీ, విసుక్కునే మనస్తత్వం కానీ, కొట్టుకునే మనస్తత్వం కానీ, ఇవి ఒక మానసికంగా బాధ పెట్టడం కానీ ఇవి కనుక ఉంటే, దెన్ ఇట్ ఈస్ నాట్ లవ్, అది ప్రేమ కాదు. మరేంటి? ఏ స్ట్రాంగ్ ఎగో నీడ్ ఫర్ మోర్ కంప్లీట్ అండ్ డీపర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. నీకు నువ్వు పరిపూర్ణత చెందాలి, సంపూర్ణంగా కావాలి అంటే నీకు ఒక మనిషి కావాలి. కాబట్టి ఇది నీ అహంతో కూడిన అవసరమే తప్ప పూర్తి అవ్వాలనేటువంటి, నేను పూర్తి మనిషిని అనిపించుకోవాలనేటువంటి అహంతో కూడిన అవసరమే తప్ప అది ప్రేమ కాదు. అండ్ డీపర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అని నేను నా లోపల అతి లోపలికి వెళ్ళేటువంటి సెల్ఫ్ అనే సెన్స్ కూడా కాదు. నీకు రెండు, నేను పూర్తి అవ్వాలి అంటే నాకు వ్యక్తి కావాలి, నేను మంచివాడిని, నేను ప్రేమించగలను అని రుజువు చేసుకోవటం కోసం నువ్వు ఒక మనిషిని కోరుకుంటున్నావే తప్ప నీకు స్వతహాగా అంటూ నీకు ప్రేమ లేదు. ఏ నీడ్ దట్ ది అదర్ పర్సన్ టెంపరీ మీట్స్. ఆ రెండో వ్యక్తి తాత్కాలికంగా నీ అవసరాన్ని పూర్తి చేయటానికే తప్ప నువ్వు ఆ వ్యక్తి కోసం నువ్వేమీ చేయవు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, క్రాక్ అని ఒక సినిమా వచ్చింది, రవితేజది. చూసారు ఎవరు? ఎస్ సార్. అందులో ఈవిడ ఉంటుంది కదా, ఆమె పేరేంటి? శృతి శరత్ హాసన్. కుమార్, అన్నపూర్ణ శరత్ కుమార్, అరుంధతి, ఆమె పేరేంటి? వీడు సముద్రకని రౌడీ, దాంతో ఆయనతో పాటు ఈమె ఉంటుంది. ఆమెని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వీడు చంపేయమంటాడు. వాళ్ళు కిరాయి గుండాలు ఎవరు ఉంటారో వాళ్ళు చంపేస్తారు. అదే మనం చంపేయమంటామంటే లేదు, రేపొద్దునే కటారి సీను జయమ్మ రోల్. క్యారెక్టర్ పేరు కటారి సీను జయమ్మ, కటారి కృష్ణ. కటారి కృష్ణ జయమ్మ. ఆ జయమ్మని చంపేయమంటాడు. ఎందుకు అంటే, లేదు నేను చనిపోయిన తర్వాత ఈ పోలీసాడు వీడిని దాన్ని ఇబ్బంది పెడితే నేను చూడలేను, తట్టుకోలేను, అందుకని చంపేసి నాకు ఆ బాధ లేకుండా ఉంటుంది అని చెప్పాను. అక్కడ ఈమె మొదటి నుంచి వీడు రౌడీ అయిపోయిన దగ్గర నుంచి ఈమె పక్కనే ఉంటది. వాళ్ళిద్దరు ఆమె లేకపోతే వీడు ఇన్కంప్లీట్. కానీ
ఇది తాత్కాలికమైన అవసరం. నువ్వు ఎప్పుడైతే నువ్వు చంపేసిమని చెప్పి నీకు నెగిటివ్ మైండ్ లో ఉందో నీకు, అది ఏ విధంగానూ కానీ ఆపోజిట్ ఆఫ్ లవ్ లో కూడా ఆపోజిట్ అయింది కాబట్టి నువ్వు దాన్ని చంపేయమంటావు. తాత్కాలికంగా నీ అవసరాన్ని గడుపుకోవటానికి పెళ్ళాం ఉంది, అది వేరే. ఇది అదే ఆ రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్యలో అట్లాగే ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో శారీరక సంబంధం ఉందా లేదా అనేది మనకి అండర్లయింగ్ మీనింగే కానీ ఎక్కడ చెప్పడు. కానీ ఆమె మాత్రం ప్రతి విషయంలో ఆ పక్కన ఉంటుంది పెళ్ళాం కన్నా కూడా. ఆ నీడ్ అవసరం ఏదైతే ఉందో ఆ తాత్కాలికంగా అక్కడ ఆ ప్రొఫెషన్కి ఆ వృత్తికి అవసరమైన ఆ వరకే తను వాడుకుంటాడు. ఇట్లా ఇది ఇక్కడ నువ్వు ఎప్పుడైతే లవ్‌కి అపోజిట్ అనేది నీకు ఏదైతే ఉందో, నువ్వు నీ యొక్క అహాన్ని నింపుకోవటానికి, నీ యొక్క అహాన్ని సాటిస్ఫై చేసుకోవటానికి, నీ అవతల వ్యక్తిని నువ్వు వాడుకుంటున్నావు. ఆ తాత్కాలికంగా ఆ అవసరాన్ని నువ్వు పూర్తి చేసుకుంటున్నావే తప్ప, నీకంటూ అక్కడ యాక్చువల్‌గా ప్రేమ అనేది లేదు. ఇట్ ఈస్ ద ఎగో సబ్స్టిట్యూషన్ ఫర్ సాల్వేషన్. ఈ టెంపరరీగా నువ్వు ఇప్పుడు ఈగోయిస్టిక్ గా నువ్వు ఎవరినైతే నువ్వు టెంపరరీగా నువ్వైతే ఫీల్ అవుతున్నావు, తెచ్చుకున్నావు, ఆ కంప్లీట్నెస్ కోసం పోరాడుతున్నావో అది సాల్వేషన్ కి సబ్స్టిట్యూట్. సాల్వేషన్ నేను పూర్ణత సాధించాను, నేను ఆధ్యాత్మికంగా వెళ్తున్నాను అనే దానికి అది నిజంగా అది కాదు. ఈ ఈగోకి నేను ఎస్ నేను సాధించగలను అనే దాన్ని చెప్పుకోవటానికి ఇది ఒక సబ్స్టిట్యూట్ మాత్రమే, ఇది ఒక ఆల్టర్నేటివ్ అనమాట, అంతేగాని నిజంగా కాదు. అండ్ ఫర్ ఎ షార్ట్ టైం ఇట్ ఆల్మోస్ట్ డస్ ఫీల్ లైక్ సాల్వేషన్. కొద్ది క్షణాలు, కొద్దిసేపు, కొంతకాలం పాటు నీకు నిజంగానే నువ్వు మోక్షాన్ని పొందినట్టుగా నువ్వు ఫీల్ అవుతావేమో కానీ యాక్చువల్గా వచ్చి నీకు లవ్కి ఎప్పుడైతే నువ్వు ఆపోజిట్ అనేది ఉందో నీకు నువ్వు దూరంగా అవటమే తప్ప, నీ అహాన్ని నువ్వు తృప్తిపరుస్తున్నావే తప్ప నీకు యాక్చువల్గా లాంగ్ ఫుల్ఫిల్మెంట్ అనేది, నీకు లాస్టింగ్ ఫుల్ఫిల్మెంట్ అనేది నీకు ఎక్కడ రాదు. దీర్ఘకాలంలో ఉండాల్సినటువంటి ఆ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే సంపూర్ణత, పరిపూర్ణత అనేది ఏదైతే ఉందో అది రాదు. అది తాత్కాలికంగా వచ్చిన దాన్ని నువ్వు ఓహో నేను పరిపూర్ణ సాధించాను అని చెప్పి నువ్వు తృప్తి పడతావు. ఎప్పుడు నువ్వు పూర్తి లెవెల్లో ఉన్నప్పుడు కాకుండా అది ఆపోజిట్ లో ఉన్నప్పుడు, అదర్ సైడ్ ఉన్నప్పుడు నీకు ఇట్లాంటిది వస్తుంది. ఇవన్నీ బిహేవియరల్ సైన్స్. దీంట్లో ఎవరెవరు ఏ విధంగా ఏ సంబంధ బాంధవ్యాల్లో మనం ఫిజికల్ గా, సైకలాజికల్ గా, లేకపోతే ఈ రెండు కలిసి, లేకపోతే లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ లో ఉంటూ ఎలా బతుకుతాము, ఎలా చేస్తాము. ఇక్కడి నుంచి మన మార్గం అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్ళినా రూట్ ఒకటే, డెస్టినేషన్ ఒకటే. అదేంటి? నన్ను నేను తెలుసుకోవటం, ఐక్యం కావటం. ఈ రెండు ఈ దారిలోకి ఆ గమ్యం చేరటానికి ఎవరు ఏ దారి అని ఎంచుకోవచ్చు. ఇప్పుడు కొన్ని చూడండి, ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాలనుకోండి ఫ్లైట్లో, డైరెక్ట్ ఫ్లైట్ ఉండదు, ఒక్కోసారి వయా బాంబే అన్ని తిరిగి వస్తుంది, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కానీ డెస్టినేషన్ ఢిల్లీ, బెంగళూరే. నువ్వు స్ట్రైట్గా వెళ్ళొచ్చు, బాంబే మీదుగా తిరిగి రావచ్చు, విజయవాడ మీదుగా తిరిగి వెళ్ళొచ్చు, వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి రావచ్చు. నిన్న మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మదురై కాదు, తిరుపతి వెళ్ళారు. తిరుపతి నుంచి మదురై వెళ్ళి, మదురై నుంచి రామేశ్వరం వెళ్ళాలి. రామేశ్వరం, మదురై, తిరుపతి 3 పాయింట్లకు వెళ్ళాలి. మదురై నుంచి రామేశ్వరం వెళ్ళటానికి ఆన్ రోడ్ వెళ్ళాలి, అది 7 అవర్స్ 8 అవర్స్ పడుతుంది, 9 అవర్స్ దగ్గర. అందుకని ఏం చేశారు, హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి 10ంటికి 2 గంటలకు 1 గంటకు 8ంటికో 9ంటికో వచ్చారు. మళ్ళీ 1 గంటకు ఇప్పుడు 12ంటికో ఫ్లైట్ మదురైకి. మళ్ళీ ఇక్కడి నుంచి మదురై వెళ్ళారు. మదురై నుంచి అక్కడ రామేశ్వరం అన్ని, మళ్ళీ అటు నుంచి వెనక్కి వచ్చేటప్పుడు మదురై వచ్చి మళ్ళీ ఫ్లైట్లో వచ్చేస్తారు, అది వేరే విషయం. మన మార్గం మదురై వెళ్ళాలి అనేది నీ డెస్టినేషన్ అయినప్పుడు నువ్వు ఎటు తిరిగి వెళ్తావు అనేది పాయింట్ కాదు. అందుకని నీ గమ్యం అనేది నీకు తెలియకపోతే నువ్వు ఇట్లాగే అటు ఇటు ఇటు అటు నేను సాధించాను, నీ గమ్యం చేరాను అనుకుని నువ్వు ఆ సందిగ్ధంలో, అయోమయంలో, ఆందోళనలో తిరుగుతూ ఉంటావు. అక్కడక్కడే తిరిగి నేను సాధించాను అనుకుంటావు అన్నమాట. అది ఇక్కడ మనం ఇదంతా ఈ రిలేషన్షిప్ లోకి వచ్చేటప్పటికి నువ్వు, నిన్న మనకి జ్యోతి చెప్పినట్టు
ధర్మ అర్థ కామ మోక్షాలు అనే దాని గురించి వచ్చినప్పుడు నీ గృహస్థాశ్రమం నువ్వు ఎందుకు జన్మించావు, నీ బాల్యము యవనావస్థ గృహస్థాశ్రమం అయిన తర్వాత నీకు వానప్రస్థం వస్తుంది. అప్పుడు నువ్వు నీ ఆధ్యాత్మిక భావాలు ఏమి ఉన్నాయో దానికి వెళ్ళమని చెప్పి, అందుకని అది కూడా ధర్మంగా కొన్ని ధర్మాలు మనకి ఏవైతే చెప్పారో ఆ ధర్మాలను పాటిస్తూ వెళ్ళమని చెప్పి, ఇది కూడా అంతే అనమాట. మనం ఆ పాయింట్ కనుక గమ్యం అనేది క్లారిటీ లేకపోతే ఈ ఉన్నత స్థలంలోనే ఉన్నదాన్ని మనం గమ్యం అనుకుని ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటాం. అది ఇవాళకి ఇక్కడ ఆపుదాం. చూద్దాం రేపు ఎట్లా ఉంటుంది. ఎస్ సార్. జై శ్రీరామ్ సార్. రామ్మోహన్ గారు జై శ్రీరామ్ రామ్మోహన్ సార్. అందరికీ సుకన్య మేడం. హైదరాబాద్లోనే ఉన్నారా? ఉన్నామండి. లాస్ట్ వీక్ లేము, ఈ వీక్ అంతా హైదరాబాద్ లో ఉన్నా. బాగా టూరింగ్ బాగా చేస్తున్నట్టున్నారు. తిరగాల్సి వస్తుంది. మొన్న తిరుపతి వెళ్ళాము ఒక 4 days. అచ్చా, అచ్చా. అక్కడ వచ్చింది. ఎవరైనా దీని మీద షేరింగ్? ఈ రోజు జై క్లాస్ శ్రీమన్నారాయణ. అర్థమైందా అండి? జై శ్రీమన్నారాయణ. సింపుల్ గా చెప్తుంది. నేను అంత కష్టపడిందంతా 2 ముక్కలు చేసేసిన. జై శ్రీరామ్ సార్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ అంటే జ్యోతి అనే. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ సార్. జై చెప్పండి. శ్రీరామ్. అదే కొంచెం ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. అదే నాకు అర్థమైంది, నేను చెప్తాను. అది కరెక్టా కాదా అని కూడా నాకు తెలియదు. అందరూ ఎవరికి అర్థమైంది ఎవరికి తెలిసింది వాళ్ళు చెబుతున్నారు. కరెక్టా కదని ఎవరికి తెలియదు. అంటే బుక్ లోకి కనెక్టెడా కాదా, అది పర్ఫెక్ట్ సిచ్యువేషనా కాదా అంతే, ఇంకేం లేదు. బుక్ లో రాసిన దాన్ని మన యొక్క కాలమాన పరిస్థితులకు అన్వయించుకొని చెప్తున్నాం మనం. అవును సార్. అంటే ఈ సిచ్యువేషన్ కి నేను అర్థం చేసుకునింది ఈ సిచ్యువేషన్ లో అంతేనా? నేను అది అయితే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం అనుకుంటున్నాను. ఈజీగా కనెక్ట్ అవుతుందేమోనని ట్రై చేస్తాను. ఒక ఒక ఇద్దరు లవర్స్ అనుకోండి, ప్రేమికులు అనుకోండి, లేదంటే జస్ట్ ఒక ఇద్దరు యువకులు ఉన్నారు. సో వాళ్ళకి లవర్స్ అని కూడా కాదు, వాళ్ళకి వచ్చి ఎట్లా అంటే పెద్దవాళ్ళు చూసి ఫస్ట్ కనెక్ట్ చేశారు. సో పెళ్లి చూపులు అయింది కదా. అయిన తర్వాత సో వాళ్ళకి ఏదో విభేదాలు వచ్చి వద్దనుకున్నారు. సో అయినా కానీ వీళ్ళిద్దరు కనెక్ట్ అయిపోయారు. సో వీళ్ళు చేసుకోవాలి అనుకున్నారు. సో అప్పుడు వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు వద్దన్నా కూడా ఇంకా చేసేసుకున్నారు. ఏదో సిచ్యువేషన్స్ జరిగింది, మొత్తానికి పెళ్ళి అయితే అయిపోయింది కదా. సో ఇంతవరకు మోస్ట్లీ అందరికి అంటే ఈ సిచ్యువేషన్ జరిగినా జరగకపోయినా పెళ్ళి అయిపోయింది. సో కొత్తగా న్యూలీ మ్యారీడ్ కపుల్. సో ప్రతి వాళ్ళకి ఆ న్యూలీ మ్యారీడ్ అనేసరికి ఆ ఒక 3-4 years బేబీ పుట్టినంత వరకు ఒక లైఫ్ ఉంటుంది. బేబీ పుట్టి మళ్ళీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు బాగా 1 year అట్లా ఉన్నప్పుడు కూడా అది ఎట్లా అంటే చాలా ఓవర్ ఎఫెక్షన్ గా అట్లంతా ఉంటాం అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ లో తను లవ్ చేసి పెళ్లి చేసుకునింది. ఇక్కడ ఇద్దరు బాగా చక్కగా మంచిగా లవ్ చేసి పరిపూర్ణతగా ఉన్నాం మేము అని అనుకొని, సో కరెక్ట్ అని అనుకొని చేసుకున్నారు. సో చేసుకున్నప్పుడు ఏం జరిగింది అని అంటే, సో బేబీ పుట్టిన తర్వాత సో ఇంట్లో ఎవరు లేరు, అంటే ఫాదర్ మదరు ఇంకెవరు లేరు. సో వైఫ్ హస్బెండ్ బేబీ అండ్ వాళ్ళ మరదలు ఊరి నుంచి వచ్చింది. సో ఊరి నుంచి వచ్చినప్పుడు సో తను ఏదో సమ్ క్లాష్ లో ఉంది. సో తనకి సపోర్ట్ కావాలి, నీడ్ కావాలి అప్పుడు. సో ఆ నీడ్ చిన్నప్పటి నుంచి బావ మరదలు కాబట్టి వాళ్ళ రిలేషన్ అంటే ఏజ్ గ్యాప్ ఉంది. ఆల్మోస్ట్
12 ఇయర్స్ 15 ఇయర్స్ అట్లా ఏజ్ గ్యాప్ ఉంది. అయినా బావ మరదలు కాబట్టి సో వాళ్ళకి ఆ మంచి రిలేషన్ ఉంది కాబట్టి సో వాళ్ళు బావ అనుకుంటాడు సో నేను నా పార్ట్ ఇక్కడ చేయాలి, నేను నా సపోర్ట్ తనకి ఇవ్వాలి అని చెప్పి సో అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఉంటే అక్కడ తను లవ్ చేసింది కరెక్ట్ పర్సన్ ని కాదు. సో తను అక్కడ నుంచి సేవ్ చేయడానికి తనకి ఏదైనా కొన్ని విషయాలు చెప్పి ఆ మంచి మార్గంలోకి తీసుకురావాలి అని మంచి ఒక ఏంతోనే తను తీసుకొస్తాడు హస్బెండ్ వాళ్ళ ఇంటికి. ఎందుకనంటే వాళ్ళ వైఫ్ ని తను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య క్లాష్ రాదు అని చెప్పి సో అట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే సో అక్కడ అదే డిస్కషన్ జరిగినప్పుడు అక్కడ ఇంకా ఒకరోజు ఒక ఇంకా మ్యాడ్ పైన ఉన్నప్పుడు తను బర్స్ట్ అయిపోతుంది అనమాట. అమ్మాయి బర్స్ట్ అయిపోతే అప్పుడు ఓదార్చి కట్ అయింది జ్యోతి. ఇక్కడ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసి తను వేరే విధంగా కట్ అయిపోయింది. ఓదార్చడం దగ్గర కట్ అయిపోయింది. ఓకే అదే ఓదార్స్తూ ఉన్నప్పుడు వైఫ్ వచ్చి చూస్తుంది అనమాట. మళ్ళీపోయింది. సరిగ్గా ఓదార్చట్లేదు సార్ జ్యోతి. సత్య మీ ఎయిర్టెల్ కనెక్షన్ వాళ్ళకి ఇచ్చారా? మీ కనెక్షన్ వాళ్ళకి పంపించారా? లేదు తనది ఇప్పుడు కాదు, మొన్న లాస్ట్ టైం 2 times క్లాస్ చెప్తున్నట్టు నుంచే అట్లా ఉంటుంది. అదేదో వైఫై ప్రాబ్లం 6 అవుతుంది. నెలలు స్నేహం చేస్తే వాళ్ళు అవుతారంటే అది దీంట్లోనే జరగాల. అయితే అర్థం అవ్వలేదా? అయితే వైఫ్ ఆ సిచ్యువేషన్ ని చూస్తానమాట, ఓదార్చడం అంతవరకు అర్థమైంది, అంతవరకు వినపడింది కదా. ఇప్పుడు ఓకేనా? ఓదార్చినప్పుడు వైఫ్ వచ్చిందని చెప్పాం. వైఫ్ వచ్చింది. సో ఆ సిచ్యువేషన్ ని చూసిన తర్వాత తను లేదు మీ వైఫై ఒప్పుకోవట్లే. ఆబ్వియస్లీ వైఫై వైఫ్ ఒప్పుకోవట్లేదు చెప్పడం. నేను వైఫ్ వచ్చింది కదా, వైఫై సపోర్ట్ చేయట్లేదు. వైఫై సపోర్ట్ చేయట్లే వైఫ్ ని, వైఫ్ సపోర్ట్ చేయట్లేదు.